ఒక రకంగా బహిష్కరించబడ్డ కాన్స్టిట్యుయెన్సీ అది. ఎవరు బహిష్కరించారు? కాన్షియస్‌గానే బహిష్కరించబడింది. మీరు చెప్పండి, ఇటు పక్కన ఉన్నన్ని డెవలప్‌మెంట్స్, అటు పక్కన ఏమున్నాయి చెప్పండి. హ్మ్. మొన్న పెద్ద మనిషి అంటున్నారు, నేను పేర్లు ఎవరివి తీసుకోను, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్‌వి అని. యుల్ బి సర్ప్రైజ్డ్. ముస్లిం ఇళ్లలో చదువు ఉండదు సరిగ్గా పాపం, పువర్ ఫ్యామిలీస్‌కి. వాళ్ళ సాంప్రదాయం రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పంపించడం ఆడపిల్లల్ని. మరి ఎవరికి పనికొస్తుంది ఆ స్కూల్? హ్మ్. టుడే ఐ వాంట్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ముస్లిమ్స్. మీరు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి దాన్ని రెసిడెన్షియల్ చేస్తారా ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళి? ఎవరి కోసం? అక్కడ ఉన్నవాడికి రెసిడెన్షియల్ ఎందుకండి? ఎక్కడ ఉన్నవాడికి కదా రెసిడెన్షియల్. అంటే నువ్వు ఓల్డ్ సిటీలో 40 స్కూళ్ళు కట్టి వేరే డిస్ట్రిక్ట్ వాడికి ఇక్కడ స్కూల్ చేస్తున్నావా దాన్ని నువ్వు? హ్మ్. అక్కడున్న ముస్లింలకి చదువు లేదు. ఆడపిల్లలు ఆ స్కార్ఫులు కట్టుకొని బురకాలు కట్టుకొని ఉంటారు. అటువంటి పిల్లలు రెసిడెన్షియల్ ఏ అమ్మా నాన్న జరిపిస్తారమ్మా? మీరు ఎవరి కోసం కట్టారా స్కూల్స్? ఈజ్ ఇట్ నాట్ అ వెరీ బిగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పీపుల్ హ్యావ్ పవర్? ఐ వాంట్ టు క్వశ్చన్ దిస్ టుడే. హ్మ్. ఎవరు అక్కడ వెనుకబాటుతనానికి ఆ బహిష్కరణ హిందువులు గురవడానికి అంతే ఏడుపు. ఎందుకంటే కారణం ఎవరు? కారణం ఎవరు? నిజంగా చెప్పాలంటే హ్మ్. ఓటు అనే ఒక హక్కుని, హ్మ్. ఓటు అనే ఒక హక్కుని వినియోగించుకోకుండా ఇళ్లల్లో ఉండే వాళ్ళు హ్మ్. దుర్వినియోగంగా వినియోగించుకునే వాళ్ళు. ఇక్కడ ఓటు హక్కు వినియోగం జరుగుతూనే ఉంది కదా, ప్రతి ఎలక్షన్లో ఓటింగ్ జరుగుతోంది, భారీగా ఓట్లు వేస్తున్నారు. భారీగా అంటే ఇప్పుడు మీకు 20,90,000 మంది ఓటర్స్ నాన్న. హ్మ్. అందులో మీకు 7,60,000 నుంచి 75,000 హిందువుల ఓట్లున్నాయి. అంటే హ్మ్. ఈసారి నాకు తెలిసి అది 8 లక్షలు దాటాలి. ఎందుకంటే ఎప్పుడు ఏంటో హిందువుల నంబర్లు పెరగవు అక్కడ. హ్మ్. నన్ను మీరు కూర్చోబెట్టారంటే చాలా తెరలు పైకి లేస్తాయి. హ్మ్. ఎందుకంటే నేనేమి ఇలా కూర్చున్న వ్యక్తిని, గాలికి మాట్లాడుతున్న వ్యక్తిని కాదు. 20 మంది యువత సైన్యంతో హ్మ్. ఒక్కొక్క ఓటర్ ఐడి మీద హోంవర్క్ చేసిన వ్యక్తిని నేను. హ్మ్. ఐ ఎగ్జాక్ట్లీ ఏంటి నో. ఎలక్షన్ కోసమా? ఇప్పుడు నేను ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలని వెళ్ళినప్పుడు నేను హ్మ్. ఏ లెవెల్లో అర్థం చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని? హ్మ్. దాని పాపులేషన్ అర్థం చేసుకోవాలి, హ్మ్. దాని డెమోగ్రఫిక్స్ అర్థం అర్థం చేసుకోవాలి. చేసుకోవాల్సిన అవసరం పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారు కాబట్టి వస్తుందా? పార్లమెంట్‌కి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి వస్తుందా? రెండిటికైనా అవసరం ఉంది కదా. ఆలోచన ఉందా? ఏది తెలుసుకోకుండా ఏమిటి ఎవడైనా పోటీ కోసం వెళ్ళేది? హ్మ్. ఎవరి కోసం? మొక్కుబడి కోసమా? పోటీ చేయాలనుకుంటున్నారా ఓల్డ్ సిటీలో? ఎస్, చెయ్యాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో నేను పోటీ చేయాలనుకుంటున్నాను హ్మ్. ఎంపీ హ్మ్. ఎలక్షన్స్‌కి. అక్కడ అసలు వేరే పార్టీలు గెలిచే పరిస్థితి లేదు. ఎంఐఎం పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారా? వేరే పార్టీ టికెట్ కోసం? ఈ ఎంఐఎం పార్టీ నాకెందుకు నాన్న, లక్షణంగా మనకి మీరు ఇందాకే కాషాయ వస్త్రం అన్నారు కదా, ఇలా పోనీ ఇలా నేను సార్థకత్వం చేసుకుంటున్నాను. హ్మ్. నేను బీజేపీలో ఖచ్చితంగా బీజేపీ తరపునే పోటీ చేయాలని జాయిన్ అయ్యారా? అనుకుంటున్నాను. యూఆర్ ఇన్ లేదు, బీజేపీ? హ్మ్. దట్స్ ఇన్ పైప్‌లైన్‌లో ఉంది. హ్మ్. నేను బీజేపీ తరపునే పోటీ చేయాలనుకుంటున్నాను. హ్మ్. పోటీ చేయదలుచుకుంటే ఇక వేరే ఏ పార్టీ తరపున పోటీ చేయను. అది నాకు చాలా క్లారిటీ ఉంది. హ్మ్. దాంట్లో వేరే తిరుగులేదు. ఎందుకు అనంటే అసదుద్దీన్ ఓవైసీ గారిని ఓడిస్తారు ఈసారి. గెలుపు ఓటమిలు నా చేతుల్లో లేవు. అంటే బట్ కంటెస్ట్ రిజల్ట్ ఈస్ నాట్ ఇన్. హ్మ్. ఐఎమ్ సంబడి హూ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇన్ భగవద్గీత. హ్మ్. ఆ కర్మ ఏదైతే ఉందో అది నా చేతుల్లో ఉంది. అంటే ప్రాసెస్ నా చేతుల్లో ఉంది. దాని పడే కష్టం నా చేతుల్లో ఉంది. వీధులు వీధులు తిరిగి ప్రజల్ని అర్థం చేసుకోవడం నా చేతుల్లో ఉంది. హ్మ్. ధర్మ కార్యక్రమాలు చేయడం నా చేతుల్లో ఉంది. ఓటు వెయ్యండి నాయనా, ఇది మీ చేతుల్లో ఉన్న హక్కు, ఇది నాకు వెయ్యండి అని నేను అడగను ఎవ్వరిని. హ్మ్. ఓటేయండి అని అడుగుతారు. ఓటేయండి అని అడుగుతున్నాను. హ్మ్. నాకేయండి అని అడిగితే మళ్ళీ స్వార్థం అయిపోయింది అది. అంటే హ్మ్. నేను వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు. అది తప్పు. హ్మ్. నాకు ఓటు వేయి, నాకు ఓటు వేయి, నేను ఎవరిని అడగను. నీ హ్మ్. జీవితం మారాలనుకుంటే దయచేసి బయటికి రా, హ్మ్. ఓటు వెయ్యి. హ్మ్. ఎవరికేస్తావు చూడు. హ్మ్. ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎవరు. ఈ రోజు నేను బయటకు వచ్చి ఓటు వెయ్యకపోవడం వల్ల నా జీవితం మాత్రమే నాశనం అవుతుందా? నా పిల్లలది, వాళ్ళ పిల్లలది, వాళ్ళ పిల్లలది, కొన్ని తరాలే నాశనం అవుతాయి అని ఒక్క సామాజిక బాధ్యతతో బయటికి రండి అని రిక్వెస్ట్ అక్కడ చేస్తున్నాను. ఒక్క చోట ఎంపీ లేకపోవడం వల్ల మాత్రమే మొత్తం వాళ్ళ జీవితాలు పాడైపోయాయా? అక్కడ ఉండే వాళ్ళది అక్కడ పాడవుతుందా లేదా? అది జాలదా? ఎంపీ వల్లే పాడైపోయాయా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు అవునండి. కావచ్చు. ఇప్పుడు మీకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు వీళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు కేంద్ర కదండి. ప్రభుత్వం కూడా ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కదా. అంటే మీకు అర్థం కాలేదు అక్కడ. కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు ఒక హోల్డ్ ఉంటుంది హ్మ్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్? హ్మ్. మీ ఎమ్మెల్యేలన్నా అక్కడ ఉండాలి, హ్మ్. మీ ఎంపీలన్నా అక్కడ ఉండాలి హ్మ్. కదండి. హ్మ్. 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 ఇది లేకుండా ఎవరైనా ఏం చేయగలుగుతారు? అంత అంత
అంటే నువ్వు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చక్కగా మంచి పాయింట్ అడిగారు, నాకు నాకు స్ఫురించింది కాబట్టి చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు, స్కీములు వచ్చాయి. ఉమ్, ఓకేనా అండి? ఉమ్. ఎందుకు మరి ఆ లోకల్ ఎంపీ వాటిని పబ్లిసిటీ ఇవ్వలేదు? టెల్ మీ వన్ MIM బ్యానర్ విచ్ టేక్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఓల్డ్ సిటీ. నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ, చాలా రీజనల్ పార్టీలు ప్రధానమంత్రి ఫోటోలు పెట్టట్లేదు అనేది కంప్లైంట్ ఉంది. ఫోటో దేవుడు ఎరగండి, ఆయన పాప ఏ రోజు ఫోటో అడగలేదు మోదీ గారు. ఆ, ఈ స్కీమ్ని నువ్వు ప్రజలకు తీసుకుపోరా బాబు, తీసుకుపో తల్లి. ఉమ్, అంతెందుకు, ఉమ్, మీకు ప్రధాన్ మంత్రి హెల్త్ స్కీమ్ ఉంది, ఉమ్. మీకు స్టేట్కి హెల్త్ స్కీమ్ ఉంటుంది. అంటే అవును. యువర్ హెల్త్ ఈజ్ అండర్ స్టేట్ యూనియన్ లిస్ట్లో, మీకు స్టేట్ లిస్ట్లో వస్తుంది హెల్త్. అవును. ఆయన ఇచ్చే పథకాలకు వచ్చే డబ్బులు కూడా పోయిన గవర్నమెంట్ తన దాంట్లో మర్జు చేసుకొని తన దాని కిందే ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆయన అడగలేదే, ఉమ్, ఆయన క్వశ్చన్ చేయలేదే. మరి ఉమ్, ఆయన నా పేరు కావాలని అనలేదు. ఏ రోగులే బాబు వాడండిరా బాబు, ప్రజల్ని బాగుపరచండిరా బాబు అనుకుని అడిగారు ఆయన మోదీ గారు. ఉమ్, కొన్ని డైరెక్ట్ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. ఉమ్. యూ షుడ్ గివ్ దెమ్ రైట్ మీరు యాజ్ అ చెప్తున్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. ఉమ్, ప్రజలతో నెగ్గబడి ప్రజలు నిన్ను ఎంచుకున్నప్పుడు నీ బాధ్యత ఏంటి? ప్రతి ట్యాక్స్ నుంచి తయారైతున్న ఒక అద్భుతమైన స్కీమ్ని నువ్వు ప్రజల వరకు చేర్చే బాధ్యత నీకుంది. నువ్వు ఎందుకు చేయట్లే? మరి ఉమ్. నేను చేస్తాను ఇక్కడ ఈరోజు. ఏంటంటే ఐ వాంట్ టు డు దిస్ ఇక్కడ నౌ. ఏంటంటే అదే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా అదే నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది దేశంలో ఉన్న ఇంప్రెషన్. కాబట్టి మీరు ఫినిష్ చేయండి ప్రశ్న. అంతే కదా. సో మీరు ఇంప్రెషన్ ఇంతకుముందు గత ప్రభుత్వంతో ఇంప్రెషన్ ఎలా? ఇంప్రెషన్ అంటే ఏ ద్వారా ఇంప్రెషన్ తయారవుతుంది? రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. దేశంలో కాదండి. భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆ ముస్లిమ్స్ ఓట్లు మిగతా సెక్యులర్ పార్టీలకు పడకుండా చేయడం కోసం చాలా చోట్ల ఆయన అభ్యర్థులను పెట్టి భారతీయ జనతా పార్టీకి లబ్ధి జరిగేలా చూస్తున్నారు, అలా చేశారు చాలా అనే ఒక పర్సెప్షన్ దేశంలో ఉంది. ఈ మాట మీరు అసౌద్దీన్ గారి నోటి నుంచి విన్నారా ఈ రోజున్న? మే और మోదీ భాయ్ మిల్కర్ ఏ సారే కామ్ కర్ రహే అని ఎందుకంటారు? కదా? మ్మ్. కానీ దీని ముందు ఇంకో ప్రశ్న వేశారు. మ్మ్. కానీ ఇక్కడ గవర్నమెంట్ కలిసిపోయారని అంటున్నారు కదా, మరి అదెలా అనగలరని. మ్మ్. ఏ రోజైనా మీరు అసౌద్దీన్ గారి నోట్లో నుంచి పూర్వం గవర్నమెంట్ వారు కలిసి పనిచేస్తున్నాం అన్న స్టేట్మెంట్ విన్నారా? విన్నాను. అయిపోయింది కదా. మ్మ్. ఆ స్టేట్మెంట్ విన్నారు. ఒకళ్ళేమో ఓపెన్ గా పనిచేస్తున్నారు, ఒకళ్ళేమో హిడెన్ గా పనిచేస్తున్నారు. హిడన్ గా పనిచేసేయడం అనేది ఇస్ అ వెరీ పొలిటికల్ వే టు టాక్ మ్మ్. అండ్ అ వెరీ మీడియా స్టైల్ టు టాక్. మ్మ్. నా హిడన్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను నాయన. మ్మ్. నా విధానం చెప్తా, నా సిద్ధాంతం చెప్తా. నేను కళ్ళతో చూసి చెవులతో విని మ్మ్. ప్రాక్టికల్గా నాకు ప్రూఫ్ ఉంటేనే మ్మ్. నేను ఆ స్టేట్మెంట్ మీద కమెంట్ చేస్తాను. మహారాష్ట్రలో ఓ ప్రభుత్వం ఏర్పడింది. సరే, మీరు ఇంకా పూర్తిగా పాలిటిక్స్లో రాలేదు కాబట్టి అంత నేను డెప్త్కి వెళ్ళి అడగడం బాగుంటుందో లేదో జస్ట్ మీకు మీ నాలెడ్జ్కి తీసుకొస్తున్నాను. చెప్పండి. మహారాష్ట్రలో ఓ ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా అక్కడ 4-5 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే. ఆ ఎమ్మెల్యేలు అటెండ్ అవుతే భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువు తీరదు. కానీ ఆ ఎమ్మెల్యేలు ఓటింగ్కి అటెండ్ అవ్వలేదు. భారతీయ జనతా పార్టీకి లబ్ధి జరిగింది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 110 సీట్లు 120 సీట్లు ఎంఐఎం పోటీ చేసింది. అక్కడ ఎంఐఎం పోటీ చేయడం కారణంగా, సెక్యులర్ ఓట్లు చేయడం కారణంగా సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాలేదు, లేకపోతే వాళ్ళు ఓడిపోయారు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మీరు అడగండి. ఇలా ఇలా కాబట్టి దీని ఏమంటారు అని అంటారు. మ్మ్, మ్మ్. There are two things how to understand this. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇండియా బ్యాటింగ్ అయిపోయింది, ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటింగ్ వస్తుంది. ఆ ముందు రోజు రాత్రి నిజంగానే కర్మకాలు ఎవరికైనా జ్వరం వస్తే ఒక వ్యక్తి రాలేకపోయాడు అనుకోండి, మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవడం చాలా ఈజీ. కానీ నిజంగా వ్యక్తికి జ్వరం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం పెద్ద విషయం. సో పీపుల్ దేనికి ఇన్క్లైన్ అవుతారు? మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి ఈజీ ఇన్క్లైన్. Naturally. పీపుల్ వాంట్ ఈజీ ఆన్సర్స్ నాయన. పీపుల్ వాంట్ ఈజీ ఆన్సర్స్. సెకండ్ థింగ్, అదే ఆడేటప్పుడు నిజంగానే ఒక బాల్ తగిలి నిజంగానే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు ఎవడన్నా, అప్పుడు కూడా అది కావాలని అండర్స్టాండింగ్ అని అంటాం. ఎందుకంటే ప్రజలకు చాలా కష్టమైనది, అర్థం చేసుకోవడానికి వీలు లేనటువంటి నిజాలతో
డ్వెల్ చేయడం కానీ, తవ్వి బయటికి తీసుకురావడం కానీ ఇష్టం ఉండదు. కానీ మీడియా ఈజ్ సంబడి హూ షుడ్ డ్వెల్వ్ ఇన్ టు ట్రూత్. అందుకే నేను ఎప్పుడు జర్నలిస్టులతో ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళకు కూడా చెప్తాను, నిర్భయంగా ప్రశ్నలు ఏంటి నన్ను అని అడుగుతాను. ఎందుకు అని అంటే ప్రశ్నించడమే వాళ్ళ హక్కు. వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎంత ఉంటుందో తద్వారా నిజాన్ని వాళ్ళు కూడా మార్కెట్లో వెళ్ళి తెలుసుకునే హక్కు, బాధ్యత రెండు ఉంటాయి. కానీ మన నిజాన్ని ఎంత తెలుసుకోకుండా ప్రశ్నించే హక్కుని మాత్రమే వినియోగిస్తున్నామా, లేదా ఒక టాక్ ఉంది అని టాక్ బేసిస్ మీద మనం టాక్ కాదు, ఐఎమ్ స్పీకింగ్ వెరీ పర్టిక్యులర్లీ. దీస్ వాట్ యు ఆర్ టాకింగ్ పర్టికులర్లీ. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ కొంచెం లోగా పర్ఫామ్ చేస్తుందన్నా, లేదా జస్ట్ అబౌట్ టు టేక్ అన్ ఎంట్రీ ఉందన్నా, దట్ ఈస్ వేర్ డెఫినెట్లీ ద ఆపోజిట్ పార్టీ వుడ్ వాంట్ టు కమ్ అండ్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇప్పుడు అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే హైప్డ్ ఉంటుందో, అయితే ఎక్కడైతే అందరు సరిసమానంగా బరిలోకి దిగుతున్నారో, అలా ఎంఐఎం గారికి వాళ్ళ ఓన్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఈరోజు భారతదేశం మొత్తంలో ఎంఐఎం ఏ సిద్ధాంతం మీద పోటీ చేస్తుంది? నాన్న వెరీ ఓపెన్, హిందూ ముస్లిం అనే ఒక సిద్ధాంతం మీదే పోటీ చేస్తుంది. పార్టీ పేరే మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్. కరెక్ట్, ఆల్ ఇండియా అన్నారు, ఏఐ అయిపోయింది అక్కడ. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అయోధ్య కాన్సెప్ట్ కానీ, మీకు యోగి ఆదిత్యనాథ్ గారి కాన్సెప్ట్ కానీ, యూపీలో అద్భుతమైన ఒక స్టెబిలిటీ, పీస్ పట్టుకొచ్చేసారు వాళ్ళు. యోగి ఆదిత్యనాథ్ గారిది మీరు నమ్మరు, మీరు కాశీ వెళ్లే దారిలో ఎంత హ్యాపీగా హిందువులు మీకు కనిపిస్తారో అంత హ్యాపీగా ముస్లింలు కనిపిస్తారు మీకు అక్కడ. ఓ దే ఆర్ వెరీ హ్యాపీ, దే వెరీ ఎగ్జైటెడ్. వాళ్ళ షాప్స్ హ్యాపీగా ఉంటాయి, మీకు వీధిలో అంతా ఉంటాయి. ఎవరెవరిని ఏం బేసిక్గా దే డోంట్ టాంట్ ఆర్ హిట్ ఎనీబడి. కానీ ఆ సిచ్యువేషన్ పట్టుకురావడానికి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారికి హిట్ టుక్ లాట్, చాలా కష్టపడ్డారు ఆయన. ఇప్పుడు మీకు అంత స్టెబిలిటీ వచ్చేసింది అని అంటే హిందూ ముస్లిమ్స్ ఒకటైపోయినట్టే కదా నాన్న. సో మీరు రంగప్రవేశం చేయాలి కదా. అలాగే బీజేపీ ఎంఐఎం కూడా ఒకటైపోయారు. అలా వాళ్ళు ఒకటవ్వడానికి వీలు పడదు. ఎందుకు అని అంటే ఎంఐఎం సిద్ధాంతాలు వేరు, బీజేపీ సిద్ధాంతాలు వేరు. సరే, సిద్ధాంతాల పరంగా రాజకీయాలు నడవట్లేదు కదా దేశంలో. మీరు నడవట్లేదు అనుకుంటున్నారు, కానీ నేను మోదీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయని నమ్ముతున్నాను. సో మన ఇద్దరు సిద్ధాంతాలే తేడాగా ఉన్నాయి చాలా ఇక్కడ. మీరు అలా నడవట్లేదు అనుకుంటున్నారు, కానీ మోదీ గారి ఆధ్వర్యంలో అవి నడుస్తున్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకు? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మోదీ గారు ఇన్ని స్కీమ్స్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన స్కీమ్లు ఎందులోనూ హిందూ ఓరియంటెడ్గా స్కీములు ఓపెన్ చేయలేదు. విమెన్ ఓరియంటెడ్ స్కీమ్, ఓల్డేజ్ అంటే వయోవృద్ధులకు ఓరియంటెడ్ స్కీమ్, చిన్న పిల్లలకి ఓరియంటెడ్ స్కీమ్, ఆడపిల్లల ఓరియంటెడ్ స్కీమ్, ఇలా పట్టుకొచ్చారు ఆయన. అదే మీరు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి చూస్తే కనుక ఎక్కడా కూడా వాళ్ళ మధ్యలో ఒక యూనిటీని పెంచే ప్రయత్నం కానీ, ఓ రకంగా హిందువులకి ఒక సపోర్టివ్గా ఉండే ఇష్యూస్ మనం రేజ్ చేసినప్పుడు వాటిని వర్క్ చేయడం కానీ, అలా ముస్లిమ్స్లలో కూడా ఒక చక్కటి ఎడ్యుకేషన్ తీసుకురావడం, వాళ్ళని కూడా ప్రపంచానికి ఎక్స్పోజ్ చేద్దాము, వాళ్ళకు కూడా న్యాయం చేద్దాము అనే ఉద్దేశం కానీ, మాసప్ ట్యాంక్ నుంచి ఒక 50 ఫీట్ల దూరంలోనే మొదలైపోయే ఓల్డ్ సిటీకి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ వీటికి, ఈ గచ్చిబౌలికి ఉన్న వ్యత్యాసం చూస్తేనే 50 ఏళ్ళు కదా నాన్న వాళ్ళ చేతుల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఎది తపన? గుజరాత్ ఆయన ఆధ్వర్యంలో 25 ఏళ్ళు ఉండింది. ఎలా మార్చేసాడు ఆయన గుజరాత్ని? అబ్బా, వెళ్ళి చూసినా పోండి, తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో. ఫ్యాక్ట్స్ అబౌట్ గుజరాత్ అని చాలా ఫ్యాక్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి. మనం అదే అంటున్నాం, మనం ఏదైతే FACTS టైటిల్ కింద మాట్లాడుతున్నామో అవి ఫ్యాక్ట్స్ కావు. ఒక్కొక్క వర్గం వాటిల ఒపీనియన్స్ ని పాస్ చేయడం, ఫైనల్ ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ ఏది డిసైడ్ చేస్తుందో అది ఫ్యాక్ట్. వాట్ డిడ్ అల్టిమేట్లీ సుప్రీం కోర్ట్ డిసైడ్? That we need to discuss as facts. Opinions should never be put under the heading called facts. సరే, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కలిసారా భారతీయ జనతా పార్టీ పెద్దల్ని? మాట్లాడుతున్నాను అండ్ దే ఆర్ వెరీ పాజిటివ్ ఆన్ దిస్ నోట్ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. సో మీరు అక్కడ కంటెస్ట్ చేస్తే హిందూ ముస్లిం అనే యాంగిల్లో కాకుండా అక్కడ ముస్లింల జీవితాలు బాగుపడాలి అనే ఇష్యూతో వెళ్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి కనుక ఓల్డ్ సిటీకి సంబంధించిన పౌరురాలైతే వాళ్ళకెందుకు రైట్ టు నైబర్హుడ్ లేదు. నౌ ఐఎమ్ కోటింగ్ అ న్యూ టర్మినాలజీ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి నా నినాదం.
రైట్ టు నైబర్హుడ్ అంటే నైబర్హుడ్ ఎంత సుఖము సౌఖ్యము అభివృద్ధిని అనుభవిస్తుందో ఒక ఓల్డ్ సిటీ పౌరురాలిగా నాకెందుకు ఆ రైట్ టు నైబర్హుడ్ లేదు. Hmm. ఐ వాంట్ టు ఫిగర్ అవుట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. Hmm. I would want to strive to bring a solution to this, that why do we not deserve to enjoy right to neighborhood? ఓల్డ్ సిటీలో లవ్ జిహాద్ గురించి విన్నారా? ఉందా అటువంటి పరిస్థితి? ఉంది లేదంటే మీ మన భారతీయ ఆత్మవంచన చేసుకోవడం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో పనిచేసిన బండి సంజయ్ గారు రోహింగ్యాలు అన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు. తర్వాత లవ్ జిహాద్ కేసులు కొన్ని నేను కూడా ఇక్కడ స్టూడియోలో కొంతమందితో మాట్లాడించాను కేసెస్తో. సో ఏంటి వాటిని ఎలా అడ్రస్ చేస్తారు, వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? అయినా యూజువలీ లవ్ జిహాద్ ఏ టైంలో మన ముందు పడుతుందో మీకు చెప్తాను. వెరీ ఓపెన్గా క్వశ్చన్ మీరు త్రో చేశారు కాబట్టి. వాళ్ళ వివాహానికి రిజిస్టర్ చేసుకునే దానికి వరకు ఇంచుమించు మన దగ్గరికి రాదు. చాలా మట్టుకు ఈ సమస్య చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. సో అసలు దీన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ నరకాలి దీన్ని? అసలు ఫస్ట్ లవ్ జిహాద్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఇక్కడ లవ్ అని మనం ప్రేమ కింద తీసుకుంటే ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక అమ్మాయిని వాళ్ళ మతంలో లేని ఫ్రీడమ్ని కూడా వాళ్ళు చూపిస్తూ, ప్లీజ్ నోట్ మై పాయింట్, వాళ్ళ మతంలో లేని ఫ్రీడమ్ని కూడా వాళ్ళు వేరే మతం ఆడపిల్లలకి ఉన్నట్టుగా బాహ్య ప్రకటన చేసి చూపిస్తూ, ఆహా ఇంత ఫ్రీడమ్ వస్తుందా నాకు ఈ వ్యక్తిని ప్రేమిస్తే, ఆహా ఇంత ప్రేమానురాగాలతో ఉన్నాడా ఈ వ్యక్తి నాతో, ఎంత అద్భుతంగా ఉంది వీళ్ళ జీవన విధానం అనే ఒక దుర్మార్గపు పొరను వాళ్ళ ముందు పెడుతూ ఆ మోసం అనే పొరకు బలి చేయడమే ఈ ప్రక్రియ. నేననేది ఏంటంటే అసలు వాళ్ళ మతంలో ప్రేమ వివాహాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు. సలీం అనార్కలి అందుకే కదా వాళ్ళు పెళ్లి చేయలేదు, చచ్చిపోయారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లెట్ మీ టెల్ యూ, ఇట్స్ అ స్టోరీ. సలీం అనార్కలి ఏజ్ అగైన్, మీరు వాళ్ళని అన్నారు అనుకోండి ఊరుకుంటారేంటి? అక్బర్ వెళ్ళి ఆమెని బొంద పెట్టి పాత పెట్టేశాడు సజీవంగానంటే ఈ ప్రశ్న నన్ను కదా, మీరు వాళ్ళనే అడగండి. అది నిజమోనంటే మరి అక్బర్ ఎలాంటి వాడో తెలిసిపోతుంది కదా మనకి. కాదు కమ్యూనిటీలో ప్రేమ వివాహాలు ఉండవు. లైలా మజ్ను కూడా ఉంది అలా అంటే ఇట్స్ ఆల్సో ఫిక్షన్ స్టోరీ. సో ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇస్ సలీం అనార్కలి. దట్ మే ఫిక్షన్ ఫిక్షన్ అంటున్నారు మీరు. ఇప్పుడు అసలు ఆ కమ్యూనిటీ ఎందుకంటే మళ్ళీ మీరు నూర్జహాన్ కమ్యూనిటీలో ప్రేమ వివాహాలు వాళ్ళకి బేసిక్ గా ఇఫ్ యు గో యాస్ పర్ ఖురాన్, లవ్ మ్యారేజెస్ ఆర్ యాక్చువల్లీ నాట్ అలౌడ్. వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆ సిద్ధాంతం లేదు. వాళ్ళకి సిద్ధాంతం లేని లవ్ని వాళ్ళు ఫస్ట్ ప్రకటిస్తున్నారు, అది మోసపూరితంగా. రెండు, ముస్లిం అమ్మాయిని మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆవిడ ఒక ముస్లిం కమ్యూనిటీకి చేరుతుంది తప్ప ముస్లిం ఏతర కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆడపిల్ల ఎవరైనా వాళ్ళ దృష్టిలో స్లేవ్ అవుతుంది తప్ప వాళ్ళ ఒరిజినల్ ముస్లిం లేడీ కింద పరిగణించబడదు. ఇది మనం ఖురాన్ చదివి మనం ప్రేమలు చేయం కదా. మన ఆడపిల్లలు ఎలా ప్రేమిస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి ఇక్కడ అన్యాయం అయ్యింది, వాళ్ళని ఏదో మనం బాధలు పెట్టేస్తున్నాము. వాడు ముస్లిమా క్రిస్టియనా అని చూసుకోవట్లేదు. ఈ ఆడపిల్లలు బేసిక్ గా ఏం చూసుకుంటున్నారంటే వాడు చూపించు. యూ షుడ్ నో వై యు ఆస్క్ మీ. ఆల్ ఆఫ్ us హ్యావ్ అ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఇది విషయం ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమ్మా, ఇప్పుడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియా అనే రెండు స్ట్రాంగ్ పర్స్పెక్టివ్స్ తీసుకుందాం. ఒక నార్త్ ఇండియన్ వ్యక్తి ఒక సౌత్ ఇండియన్ వ్యక్తి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. పెళ్లి చేసుకొని ఎంతవరకు అది ప్రేమ మాత్రమే. పెళ్ళైన తర్వాత అది ఒక ట్రెడిషన్. ఎస్ నో? నా ఇంటర్వ్యూ చూస్తున్న ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహం వాళ్ళందరూ నాకు ప్లీజ్ ఆన్సర్ పంపించండి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎంత శాతం వాళ్ళు ఐ విల్ నాట్ కేర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అనే అబ్బాయి, ఐ విల్ నాట్ కేర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అనే అమ్మాయి, వాళ్ళని చూసి కదా మన ఇద్దరం ప్రేమించుకోలేదు, మనం చూసి కదా మనం ప్రేమించుకున్నామని వాళ్ళకి కావాల్సిన 100% ట్రెడిషన్కి సరెండర్ అవ్వకుండా జీవితాలని సుఖవంతంగా, సౌఖ్యవంతంగా, సంతోషవంతంగా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళలేరు. అలా తీసుకెళ్ళగలిగితే
ఒక ముస్లిం పిల్లవాడు ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే అసలు ఆ అమ్మాయి ఎందుకు ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి, వాడెందుకు హిందూ కన్వర్ట్ కాకూడదు? అవుతున్నారు అట్లా కలిసిపోతుంటారుగా అక్కడ భలే పోయినప్పుడు చెప్పారు. అది ఏది ఏ లవ్ జిహాదు కాదు ఎగ్జాంపుల్ మేడం, మీకు వచ్చింది చెప్పండి. కాదు ఆడపిల్లలందరూ ఇస్లాంలో కన్వర్ట్ అవుతారు. కాదు మేడం, మీరు ఇంటర్నేషనల్ పర్సెప్షన్ ఉన్న ఒక ఉమెన్, మీరు Hmm. చాలా కంట్రీస్ చూశారు. కరెక్ట్. కులాల్లో కాదు, మతాల్లో కాదు, వేరే కంట్రీకి వెళ్ళి వేరే కంట్రీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, వేరే దేశం అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. నేను కాదనట్లేదు ఇప్పుడు ఇక్కడ. విదేశాలకు వెళ్ళి ఎవరైనా వెళ్తే ఇప్పుడు జోక్ ఏంటంటే, ఏ దేశమైనా పర్వాలేదురా బాబు, అమ్మాయిని చేసుకుంటే పర్లేదు, అబ్బాయిని చేసుకోకుండా ఉంటే బాగు అనే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా చెప్తున్నారు. నేనే మీరు అన్నమాట నాకు అర్థమవుతుందండి. అది 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 అటువంటప్పుడు నేను అది అనదర్ ఎక్స్ట్రీమ్ థింగ్ దట్ యు ఆర్ టాకింగ్. ఆ, అంటే బట్ ఇన్ దిస్ ట్రాక్ ఆఫ్ కాన్సెప్ట్ నేను అక్కడ దాకా అనేది వెళ్ళిపోయాం కదా ఏంటంటే మనం. కరెక్ట్, నేను కాదనట్లేదే. కాబట్టి దెన్ ఏమైతుంది, అప్పుడు ఈ అబ్బాయి ముస్లిం కాదు, ఈ అమ్మాయి హిందూ కాదు కదా. ఉమ్, పోనీ అలా ఒప్పుకుంటారా? పోనీ ఉమ్, ఇప్పుడు నా లెక్క ప్రకారం ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఏంటి, ఉమ్, నువ్వు వచ్చి ఓ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఉమ్, నువ్వు హిందూ అయిపో, ఉమ్. ఈ అమ్మాయి ఎందుకు ముస్లిం అవ్వాలి? అంటే ఆ మగవాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎరాని మనం కంటిన్యూ చేస్తాంగా. మరి మీరు ఎలా అయితే హిందువుల అమ్మాయి బురకా వేసుకోదు, హిందువుల ఇంట్లో ఫ్రీగా తిరుగుతోంది, హిందూ ఇంట్లో నుంచి ఆమె హ్యాపీగా బయటకు వచ్చి ఉద్యోగం చేస్తుంది, అందుకే కదా నువ్వు పటాయించగలిగావు ఈ పిల్లని. ఆ, మరి పెళ్ళయ్యాక ఈ అమ్మాయి బురకా వేసేసుకుంటుంది, మీకు అన్ని వాట్ ఆర్ యూ డూయింగ్? ఈ ఆడపిల్లలకి ముందు అర్థం కావాలి, ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదుగుతున్నారు వాళ్ళు. కొంపల్ల నుంచి తూములూరు నుంచి కొంపల్ల అయినప్పుడు ఆ తూములూరు ఇంట్లో బురకా వేసుకోలేను, కొంపల ఇంట్లో బురకా Activity, వేసుకోలేదు. తూములూరు ఫ్యామిలీ ఫాలో అవుతున్నప్పుడు మీరు తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కొంపల్లి వాళ్ళ ఫ్యామిలీ దీని ప్రకారం వెళ్ళాలి కదా. కరెక్ట్, కానీ రెండు ఇండ్లలోనూ నాకు స్వేచ్ఛనిచ్చారు కదా. నేను ఆ తూములూరు స్వేచ్ఛ ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ లేదు అని ఆ అమ్మాయి కదా ఫీల్ అవ్వాలి. ఆ అమ్మాయికి ఎప్పుడు తెలుస్తుంది నాన్న? అది ముందు తెలుసుకోవాలి కదా, బ్యాక్గ్రౌండ్ ఎవరు వీళ్ళు, ఉమ్, ఈ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ట్రెడిషనల్ ఇష్యూస్ ఏమున్నాయి వీళ్ళకి, ఇక్కడ స్త్రీకి ఏ స్థానం ఉంది, ఉమ్, స్త్రీకి ఎంత ఔన్నత్యం ఉంది ఇక్కడ, ఉమ్, స్త్రీని ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళు, వీళ్ళకి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఓకే, మనకుందా అలా? ఉమ్, ఉందా నాయన మనకి? మరి నాకు ఇవన్నీ తెలుసు కదా నాన్న. ఉమ్, నేను ఒక హిందూ ఫ్యామిలీ నుంచి హిందూ ఫ్యామిలీకి వెళ్తున్నాను. ఉమ్, ఓ హిందూ ఫ్యామిలీలో నాకు ఎంత ఫ్రీడమ్ ఉండిందో ఇంకో హిందూ ఫ్యామిలీలో నాకు అంత ఫ్రీడమ్ ఉంటుందని నాకు బ్యాక్గ్రౌండ్ చెక్ తెలుసు కాబట్టి ఇంకో హిందూ ఫ్యామిలీలోకి వెళ్ళాను కదా. ఉమ్, ఈ పిచ్చి తల్లికి అది తెలియట్లేదు కదా. ఉమ్, ఈ అమ్మాయి ఏమనుకుంటుండొచ్చు, వాళ్ళ అమ్మా నాన్న ఫ్రీడమ్ ఇచ్చినందుకే కదా నాన్న, ఇల్లు దాటి ఒక ఉద్యోగాలు చేసి ఫ్రీగా సాధించుకుంటున్నందుకే కదా నువ్వు పోయి ఎంచుకుంటున్నావు ఒక వ్యక్తిని. ఆ ఎంచుకున్న వ్యక్తి వెనక ఉన్న ట్రెడిషన్స్, కల్చర్, రిలీజియన్ అంత ఫ్రీడమ్ నీకు ఇస్తోందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా బేసిక్ గా. అంటే ఆ టైంలో ఇంకా అవన్నీ చెక్ చేయరు కదా. అందుకే అంటున్నాను కదా, వీళ్ళు ఈజీగా అందుకే ప్రే అవుతున్నారు దానికి. దే ఆర్ బికమింగ్ ఈజీ ప్రే టు ఇట్. సో ఐ రియలీ డోంట్ సపోర్ట్ ది లవ్ జిహాద్ స్టోరీస్. అంటే నాకు ఇష్టం లేదు అలా జరగడం.